పెద్దలైన లాజరస్ గారికి లంక భూమి సరైన న్యాయం జరగలేదన్న వెనుకబడిన రైతులందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి అన్నదమ్ములకి అక్క చెల్లెలకి మీ అందరికీ ముందుగా నా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది రోజున విమర్శలు కాకుండా నేను ఎప్పుడు కూడా ఒక సమస్యని మూలాలకు వెళ్ళి చూసి దాని సమస్యకి పరిష్కారం వెతకాలని ఆలోచించేవాడిని. దానివల్ల ఇందాక పంతులు గారు మాట్లాడినప్పుడు ఉద్దండ రాయని పాలనకి ఉద్దండుడు వచ్చాడని అంటే నాకు ఇలాంటి మాటలు నన్ను చాలా ఇరుకుని పెట్టే మాటలు. నేను అన్నిటికీ నాకు ఈ సమస్యకి పరిష్కారాలు ఉండవు. కాకపోతే నేను చేసేది ఏంటంటే ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ మంది దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాని సమస్యకి సాధ్యమైనంత త్వరగా ఒక పరిష్కారం వైపు ప్రయాణించడానికి నేను ఉపయోగపడతాను. లాజరస్ గారు, నాగేశ్వరరావు గారు, మిగతా ఇక్కడ ఉన్న అందరూ రైతులందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చారు హైదరాబాద్కి. నేను ముందుగా ఇది అమరావతి ప్రారంభించినప్పుడు నాకు అందరిలాగే ఈ రాష్ట్రానికి సంబంధించిన వాడిగా, గుంటూరు జిల్లాలో పుట్టినవాడిగా, బాపట్లలో పుట్టినవాడిగా నాకు ఇక్కడ రాజధాని నగరం రావడం నాకు ఇష్టం. అలాగే చాలా విశ్వనగరం కావాలి. జనసేన ఆవిర్భావానికి కారణమే రాజధాని లేకుండా గెంటేశారు, ఒక పద్ధతి పాడు లేకుండా విభజన చేశారు అన్న ఆలోచన. దానివల్ల ప్రజలు ఎంత నష్టపోతారు, భావితరాలు ఎంత నష్టపోతాయన్న వేదంతో నేను జనసేన పార్టీ పెట్టాను. అన్యాయం జరుగుతుంది. సో జనసేన ఆవిర్భావానికి ముఖ్య కారణం ప్రజలకి అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని సరైన విధి విధానాలతో మాట్లాడాలి. దాని నుంచి ఆవిర్భావం జరిగింది జనసేన పార్టీ. అలాగే ఈ అమరావతి నగరాన్ని దగ్గరికి వచ్చినప్పటికీ మొదట మనం చెప్పినట్టుగా గాంధీనగర్ కానీ, చండీగఢ్ కానీ విడతల వారీగా అభివృద్ధి జరిగింది. ఉదాహరణకి చండీగఢ్ 7,500 ఎకరాలతో మొదటి ఫేజ్లో, ఆ తర్వాత 8,500 ఎకరాలతోటి ఇలా నెమ్మదిగా అభివృద్ధి సాగుతుంది. ఒక్కోసారి ఒకేసారి రాత్రికి రాత్రే ఒక రాజధాని కోల్పోయారు కాబట్టి ఆ భావోద్వేగం ఒక్కసారిగా ఇక్కడ చాలా పెద్ద విశాలమైన నగరం కట్టాలి, రాత్రికి రాత్రి కట్టేయాలి అన్న ఒక ఆకాంక్ష ఉండొచ్చు అందరికి, ముఖ్యమంత్రి గారికి కూడా ఉండొచ్చు. ఆ ఆకాంక్షలో ఇక్కడున్న రైతులు కూడా, లంక రైతులు కూడా మా భూముల్ని ఇచ్చేసి స్వచ్ఛంగా, నేను అడిగాను మిమ్మల్ని ఏమైనా బలవంత పెట్టారంటే లేదు మాకు ఇష్టంతో ఇచ్చామని. అలాగే అంతకుముందు కూడా వచ్చాను బేతపూడి రైతుల దగ్గరికి. నేనేమంటానంటే ఎంత అయితే అవసరం ఉందో దాని ప్రకారం వెళ్ళొచ్చు కదండి. ఎక్కువ మంది ఇచ్చినప్పుడు 33,000 ఎకరాలు సేకరించినప్పుడు ఇంక మిగతా భూమి ఎందుకనేది నా ఉన్న ఆలోచన. అంతేగాని నాకు భూముల్ని అవసరం మేరకు తీసుకోవాలి తప్ప, అవసరం ఉంటే నిజంగా ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తారు. మీ కారణం చెప్పండి. ఎందుకంటే నేను మాట్లాడితే అందరికీ సింగపూర్ తరహా రాజధాని అని ఎంత కావాలో, సింగపూర్ తరహా రాజధాని అభివృద్ధి చేయాలంటే అక్కడ సింగపూర్లో పాలకులు ఎలా ఉండేవాళ్ళు అది ఒకసారి మీరు అందరూ ఇక్కడున్న మీరు కానీ యువత కానీ ఒకసారి మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి సింగపూర్ తరహా పాలన లీ క్వాన్ యూ ఎలా చేశారో చూడండి. అక్కడ ఆయన చైనీస్ వ్యక్తి, అక్కడ ఉన్నది తమిళియన్స్ ఉన్నారు, మలైస్ ఉన్నారు, మలేషియన్స్ ఉన్నారు, యూరేషియన్స్ అంటే యూరోపియన్స్ ఏషియన్స్కి పుట్టిన వ్యక్తులు ఉన్నారు. అలా రకరకాల వ్యక్తులు ఉన్నారు. వారందరికీ జాతులు వేరు, భాషలు వేరు, మతాలు వేరు. కానీ వీళ్ళందరూ కలిపి మేము సింగపూరియన్స్ అని చెప్పుకోవడానికి ఆయన చాలా గొప్ప త్యాగం చేశాడు. ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకొక న్యాయం చేయాల. తన మతస్థుడైనా, తన జాతీయుడైనా, వేరే జాతీయుడైనా అందరం కలిసి మనం ఇక్కడే పుట్టి పెరిగాం, అందరికీ కలిపి ఒకటే న్యాయం జరగాలని చెప్పి అలాంటి గొప్ప నాయకుడే గొప్ప రాజధానిని నిర్మించగలడు. అందుకనే సింగపూర్ అంత గొప్ప నగరం అయింది. అది అందరికీ ప్రమాణం అయిపోయింది సింగపూర్ తరహా రాజధానిని. నేను ప్రతి ఒక్కరికి విన్నవించుకునేది ఏంటంటే మీతో సహా ప్రభుత్వానికి కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నాకు చెప్పేది ఏంటంటే సింగపూర్ తరహా అభివృద్ధి నాకు చాలా ఇష్టం. లీ క్వాన్ యూ గారు నాకు అమితమైన గౌరవం. కానీ సింగపూర్ తరహా పాలన కావాలంటే, సింగపూర్ తరహా అభివృద్ధి కావాలంటే సింగపూర్ తరహా పాలన జరగాలి. ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయం జరగడానికి కుదరదు. నేను చాలా రోజుల నుంచి చెప్తా ఉంటాను, అభివృద్ధి కొద్ది మందికి కుదరదు, అభివృద్ధి అందరికీ జరగాలి. ఏ ఒక్కరికో జరిగి ఇంకొకరికో ఈ అసమానతలే చాలా గొడవలకు దారితీస్తాయి. గ్రామాన, మండలానికి అవి పెద్ద స్థాయిలో వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని చాలా చిన్న సైజులో ఉన్న గ్రామంలోనే సామాన్యంగా అక్కడే న్యాయం జరిగేలా ప్రభుత్వం చూడాలి. నేను తీసుకుంది ఏంటంటే రాజధాని అప్పుడు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే సామాజిక అంచనా ప్రభావం. అంటే ఇప్పుడు ఇందాక లాజరస్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఒక రాజధాని వస్తున్నప్పుడు ఇక్కడున్న భూములు, ఇందాక వారు చెప్తాను, నేను అంతకుముందు వచ్చేవాడిని ఎప్పుడన్నా కొద్దిసార్లు వచ్చినప్పుడు ఎన్ని పచ్చని పంట పొలాలు, 4 పంటలు పండే పొలాలు, 3 పంటలు పండే పొలాలు. ఒక్కసారి దాని మీద ఆధారపడ్డ రైతులు కూడా చాలా మంది ఉంటారు. అలాగే దాని మీద ఆధారపడ్డ కూలీలు. చాలా గొప్ప సంఘటన ఒకసారి ఏం జరిగిందంటే ఈ మధ్యన ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఒక బేతపూట సైడు ఒక ఆవిడ చెప్పింది, నా భర్త తాగుడికి అలవాటు అయిపోయి వెళ్ళిపోయారు, ఇంకెవరు లేరు, నేనే నా కుటుంబాన్ని పోషించి ఈ రోజున ఒక 100 మందికి పైగా నేను కూలీ ఇచ్చే స్థాయికి వచ్చానంటే ఎకరం నుంచి ఆవిడ 8 ఎకరాలు 9 ఎకరాలు పెంచుకుంటా ఇంతమందికి వచ్చింది. ఇవన్నీ చూసినాక
ఇది ఇంతమంది ఆర్థికంగా దెబ్బతింటారు. అందుకని ఒక రైతు కూలీలే కాదు, రైతులే కాదు, ప్రతి ఒక్కరికి దీంట్లో న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ రోజున ఈ అసైన్ భూములకి కొన్ని తరాలుగా ఇక్కడే నివసిస్తున్నప్పుడు, ఇందాక చూసినప్పుడు పొలాల్లో ఒక గట్టు, ఈ మొక్కజొన్న వేసిన గట్టు పక్క ఒక చిన్న గట్టే తేడా. ఈ గట్టుకి ఒక న్యాయం, ఈ గట్టుకి ఇంకొక న్యాయం అనగానే సహజంగా కష్టపడ్డ వాళ్ళకి బాధ, వేదన కలుగుతాయి. సో ప్రభుత్వం దీన్ని ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, కోర్టు తీర్పులు ఉన్నాయి. అసైన్ భూములు కూడా సమానమైన పరిహారం ఇవ్వాలి, సమానమైన న్యాయం జరగాలని. ప్రభుత్వం దీనిని ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి ఇవన్నీ పక్కన పెట్టుకుంటే, మీరు పెద్ద మనసుతో కానీ దీన్ని చూడకపోతే ఈ సమాజంలో అసమానతలు పెరిగిపోతాయి. నేను వారిని అడిగాను ఇందాక, పెద్దలు వీళ్ళందరూ ఇంతకుముందు దీనికి రాజకీయంగా నేను అదే అడుగుతున్నాను. అందరూ నేను వచ్చేసి సమస్యకి పరిష్కారం జరగదు, కానీ నా వల్ల జరిగేది ఏంటంటే సమస్య 10 మంది ఎక్కువ మంది దృష్టికి వెళ్తుంది. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు కూడా అడిగాను, అధికార పార్టీ ఎమ్మెల్యేని, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని చెప్పాను. నేనేమన్నానంటే, మన గుంటూరుకి వెళ్ళినప్పుడు కూడా మనం ఒకసారి అధికారంలోకి వచ్చాక అది ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే ప్రాంతాన్ని ఒకలాగా అలా కుదరదు. నేను ఉద్దేశం ఏంటంటే, ఎవరికై ఏ పార్టీ వారిని కావచ్చు, కానీ అధికారంకి వచ్చాక నేను అందరినీ సమానంగా చూసుకుంటాను అన్నదే. ఇక్కడ మటుకు రాజకీయ లబ్ధి చూడటం జనసేన పార్టీ ఆ దృష్టికోణంలో చూడదు. అందుకని ఇక్కడ ఎవరైనా సరే ప్రజలకి అన్యాయం జరుగుతున్నప్పుడు మీకు అండగా నిలబడాలని ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున నేను ఈ సభాముఖంగా ఈ ఉగాది పర్వదినాన ఎందుకు ఉండిపోయానంటే, ఇక్కడ అమరావతి మనకి ఆంధ్రప్రదేశ్ కులాల గొడవలు ఎక్కువ ఉంటాయి. నిజంగా చాలా గొప్ప అభివృద్ధి, విశ్వనగరమైన అభివృద్ధి, విశ్వనగరం కావాలి అంటే అన్ని కులాలకి న్యాయం చేయలేనప్పుడు అట్లీస్ట్ ఆ నడక ఆ దారిలో వెళ్ళకపోతే మటుకు ఈ అసమానతల వల్ల విశ్వనగరాన్ని నిర్మించలేము. ఈ రోజుకి మనం విజయవాడ నగరానికి వచ్చి నీ కులం ఏంటంటే మళ్ళీ కులం తాలూకు స్పెసిఫిక్స్ విత్ ఇన్ బ్రాకెట్స్ లో రాయాలంటే ఈ కల్చర్ పోనంత వరకు అమరావతి విశ్వనగరం కాలేదు, ఇంకా చిన్న ఆ స్థాయి పట్టణంగానే ఉండిపోతుంది. దీని నుంచి విశ్వనగరంగా వెళ్ళాలంటే మనసులు చాలా విశాలంగా ఉండాలి, మనసులు చాలా గొప్పగా ఉండాలి, ఆశయాలు చాలా ఉన్నతంగా ఉండాలి. అందుకని నేను ప్రభుత్వానికి ఏం కోరుకుంటానంటే, మీరు ఏమైతే చెప్పారో వారికి గతంలో కూడా చెప్పారంటే మీరు వారికి సమానమైన న్యాయం చేయండి. ఒకసారి అట్లీస్ట్ మీరు కనీసం వారితో కలిసి మీరు వారి గోడు వినండి. అంతేగాని ఇది కేవలం ఒక ఎలక్షన్ తంతులాగా మీకు ఓట్లు వేస్తేనే మీకు అభివృద్ధి చేస్తాం కాదు. ఇక్కడ మీరు అధికారం చేపట్టింది ప్రజలకి న్యాయం జరగడానికి. అట్లీస్ట్ మీరు ఆ నమ్మకం కలిగించలేనప్పుడు ఈ ప్రభావం చాలా విచిత్రమైన పరిస్థితులు దారితీస్తాయి. ఎందుకంటే నేను ఈ ఉగాది పర్వదినాన నేను శుభాలు పలకాలనుకుంటాను తప్ప దీన్ని సమస్యని 10 మంది దృష్టికి తీసుకొచ్చాను. ఇది అన్యాయం జరిగింది. ఇది దళిత భూములకి, అసైన్ భూములకి, ఇది జనరల్గా ఒక 4 తరాల నుంచి చేసుకున్న భూములకి అన్యాయం జరిగింది. ఈ అన్యాయానికి అన్నిటికీ సమానమైన న్యాయం ఇవ్వాలని చెప్పి కోర్టులు చెప్పింది, అలాగే ఎస్సీ ట్రిబ్యునల్ చెప్పింది, ఎస్సీ కమిషన్ చెప్పింది. ప్రతి ఒక్కరూ ఒప్పుకున్నారు. దీన్ని సరిగ్గా తొందరగా సత్వరంగా న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. ఇది నేను రాజకీయాలంటే నాకు వ్యక్తులతో గొడవలు ఉండవు, మీకు దయచేసి అది అర్థం చేసుకోండి. ఒక ఏకవచన సంబోధనలు, తిట్లు నేను తిట్టను. నేను ఎప్పుడైనా సరే నేను గొడవ పడేది వారి పాలసీ విధానం ప్రజలకి ఇలా నష్టం కలిగింది, మీ పాలసీ విధానం బాగుందంటే మేము బాగుందంటాం, మీ పాలసీ విధానాలు బాగలేవంటే ఖచ్చితంగా దాన్ని నిలదీస్తాం. అంతేగాని దీంట్లో మర్యాద ఇచ్చినంత మాత్రాన ఒకరికి ప్రో అనో, మర్యాద ఇచ్చినంత మాత్రాన ఇంకొకరికి యాంటీనో కాదు. అందుకే నేను జనసేన పార్టీ ప్రతి ఒక్క శ్రేణులకి నేను ఏం చెప్తానంటే, ఇది పాలసీ విధానాల ద్వారా మాట్లాడిన ఒక పార్టీ ఒక పాలసీ విధానం చెప్పినప్పుడు, ప్రభుత్వం ఒక పాలసీ ప్రకటించినప్పుడు ఆ పాలసీనే మాట్లాడడం తప్ప వ్యక్తులకు తీసుకెళ్ళకండి. ఆ వ్యక్తులకు తీసుకెళ్ళటం వల్ల ఏం జరుగుద్దంటే నష్టం. ఇప్పుడు నేను ఈ రోజున కూర్చొని ఇందాక వారు కూడా మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగా నేను తిట్టడం అనవసరం. ఎందుకంటే మీ సమస్య ఉంది, అధికారం మీ చేతిలో ఉంది, మీ సమస్యకు మీరు పరిష్కారం జరపలేదు, మీరు ఈ పని చేశారు, ఈ మాట ఇచ్చారు, ఈ పని జరగలేదు, దీని మీదే మాట్లాడతాను. ఇంకా తప్పదు, మాటలు వింటలేదు అనుకున్నప్పుడు దానికి ఒక సమయం ఉంటుంది. అప్పుడు దాకా దయచేసి అందరూ దీన్ని, జనసేన కార్యకర్తలు శ్రేణులు కూడా దీన్ని దయచేసి అదే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. అలాగే ఈ రోజున పార్టీకి సంబంధించిన ఒక స్పోక్స్ పర్సన్ ప్యానల్ని మీకు మన పార్టీ శ్రేణులు పరిచయం చేస్తాయి. వారి ఇప్పుడు ఈ సమస్యకి ఏదైతే లంక భూముల సమస్య ఉందో దీన్ని ప్రభుత్వం దృష్టిలో పడేలాగా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టమని చెప్పండి. ఈ అన్యాయానికి నిజంగా ప్రజలు నిజంగా బాధపడుతున్నారు. ఒకవేళ నేను మాట్లాడుతున్నప్పుడు ఇది రాజకీయ పరిస్థితులు మాట్లాడుతున్నా అనుకున్నా కానీ దీని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, వీళ్ళకి నిజమైన న్యాయం చేయండి. వీళ్ళకి దయచేసి మీకు విశ్వనగరం అమరావతి అని చెప్తున్నప్పుడు కొందరికి అభివృద్ధి అందరికీ కాదు అంటే పర్యవసానాలు కానీ దీని కాన్సిక్వెన్సెస్ చాలా తీవ్రంగా సమాజం మీద పడతాయి. అలాగే ఆ విశ్వనగరంగా చెయ్యాలి అంటే ఇది ప్రపంచం దృష్టి కూడా దీని మీద ఉంటుంది. లండన్లో ఉన్న పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి అమెరికాలో ఉన్న పారిశ్రామికవేత్తలు ప్రతి ఒక్కరి దృష్టి ఉంటుంది. ఒక ప్రతి చిన్న సంఘటన ప్రపంచం దృష్టికి వెళ్తుంది. అందుకని దయచేసి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర 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 ప్రభుత్వం, కేం
చాలా జాగ్రత్తగా, చాలా బాధ్యతతోటి ఇక్కడ ఉన్న వారికి న్యాయం జరగాలి. ఒక హై లెవెల్ అధికారిని కానీ, ఒక హై లెవెల్ ఒక జ్యుడిషియరీకి సంబంధించిన వ్యక్తులను కానీ దీన్ని కమిటీలు వేసి వీరికి సత్వరంగా న్యాయం జరిగేలా చేయమని నేను మనస్ఫూర్తిగా ఈ ఉగాది పర్వదినాన్ని కోరుకుంటున్నాను. ఒకవేళ వీరికి న్యాయం జరగలేని పక్షంలో దీనిని జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకుంటుంది. వీరికి న్యాయం జరిగేలాగా పద్ధతి చేస్తాం. బేతపూడి రైతులకు కానీ మిగతా ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరి తరఫున మీ అందరికీ సరైన న్యాయం జరిగేలాగా మేము జనసేన పార్టీ అండగా ఉంటుందని, ప్రజలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఉగాది పర్వదినం. ఇది ఫస్ట్ అందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు మాస్టర్ ప్లాన్ అనేది ఒక రాజధాని నిర్మించడానికి 2 దశాబ్దాల పైన పడుతుంది. మెంటల్గా అందరూ, మానసికంగా అందరూ సిద్ధపడండి. ఈరోజు ఇచ్చేస్తే, ఎందుకంటే చాలా మార్పులు జరుగుతాయి. వచ్చే 5-6 సంవత్సరాల్లో, వచ్చే 2 సంవత్సరాల్లో కూడా, వచ్చే సంవత్సరం నుంచి కూడా చాలా మార్పులు జరుగుతాయి. అందుకే మీరు అన్నిటికీ అందరూ సంసిద్ధంగా ఉండండి. ఇది ఫైనల్ కాదు. దీని ముందు చాలామంది మిగతా పార్టీలు కూడా కూర్చుంటే అందరికీ న్యాయం జరిగే విశ్వనగరమే అవ్వాలి తప్ప కొద్దిమందికే కాదు. అందుకని మీ సమస్యని మీ దృష్టిలో పెట్టుకున్నాం, దాన్ని మీకు ముందుకు తీసుకెళ్తాం. దయచేసి మీరు ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.